హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశంకే వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తా ఉంటున్నాము. ఈరోజు దేవుడు మనతో అనుకుంటున్న అంశము, ప్రభువు మన నిమిత్తమై ఏమేమి భరించాడు అనేది దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి మీరున్న చోట మోకరించండి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. మాతో మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేసి తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా! యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తూ వచ్చాడు. ఎందుకు మరణిస్తూ వచ్చాడు? ఒక మనిషి నిమిత్తమై దేవుడు మరణించవలసిన అవసరం ఏముంటున్నది? నేను చేసిన పాపం నిమిత్తమై ఆయన శిక్షించబడవలసిన అవసరం ఏముంటున్నది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన సిలువలో చేసిన కార్యమును బట్టి మనకి విమోచన ఎలా దొరికింది? ఇవన్నిటికీ ఒకటే జవాబు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు. ప్రేమ సమస్త దోషములను కప్పును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించవలసి వచ్చింది? తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఎందుకు బలిగా ఇవ్వవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, కేవలం ప్రేమ. నువ్వంటే ప్రేమ, నేనంటే ప్రేమ. అందునిమిత్తమై ఆయన కలవరి సిలువలో బలి అయితూ వచ్చాడు. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపిగా మారుతూ వచ్చాడు. పరిశుద్ధుడ అయిన దేవుడు అపవిత్రుడుగా మారుతూ వచ్చాడు. ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా మారుతూ వచ్చాడు. కేవలం ప్రేమ నిమిత్తమై ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు కదా. అలాంటి గొప్ప ప్రేమ మన ఎడల ఆయన చూపుతున్నాడు కాబట్టే రోమిల రాష్ట్ర పత్రిక 5, 8, 9, 10 వచనాలు మీరు చదివితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు అని చెప్తూ ఆయన మన కొరకు మరణించెను అని అక్కడ రోమిల రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏదో మనం పరిశుద్ధులమని, నీతిమంతులమని మన కొరకు మరణించలేదు, కానీ పాపులమైన మన కొరకు, దుర్మార్గులమైన మన కొరకు ఆయన కలవరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఆది ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి దేవునితో సహవాసాన్ని కోల్పోతూ వచ్చారు. దేవునితో సరైన సంబంధం వారికి లేకుండా అయిపోయింది. ఏదైనా తోట నుండి వెలివేయబడ్డారు. దేవునికి మానవునికి మధ్య అగాధం ఏర్పడింది. అలాంటి సమయంలో ఏటేటా బలి అర్పించవలసిన నియమము మోషే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ వచ్చాడు. అలాగా ఏటేటా బలి అర్పించేవాళ్ళు. ప్రత్యక్ష గుడారంలో బలి అర్పించవలసిన వారికి ఉంటున్నారు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా యాజకుడు మాత్రమే బలి అర్పించాలి. అలాంటి స్థితిలోంచి సర్వమానవాళి పాప రక్షణ నిమిత్తమై ఒక్కడై ఉన్న దేవుడు ఈ భూలోకానికి యేసుక్రీస్తు రూపాన మన మధ్యకు వచ్చాడు. మానవ రూపం ధరిస్తూ వచ్చాడు. కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఒక్కసారే తాను బలిగా అప్పగించుకున్నాడు. చూడండి, హెబిల్ రాసిన పత్రికలో మాట స్పష్టంగా దేవుడు మనకు రాస్తూ వచ్చాడు. హెబిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం చివరి భాగం. ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించేశాడు. ఏటేటా బలి అర్పించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనుషులందరి నిమిత్తమై, గతంలో జరిగిన పాపం నిమిత్తమై, ప్రస్తుతం జరుగుతున్న పాపం నిమిత్తమై, భవిష్యత్తులో జరగబోతున్న పాపం నిమిత్తమై ఒక్కసారే ఆయన బలి అర్పించేశాడు. ఇక మనం ఇంకా బలి అర్పించవలసిన అవసరం లేదు. మనము కోళ్ళు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేకలు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మన నిమిత్తమే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. తానే నీ నిమిత్తమే నా నిమిత్తమై అప్పగింపబడ్డాడు. మన శిక్ష అంతటిని ఆయన భరిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు, నీకు బదులుగా, నాకు బదులుగా. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఒకసారి జైలుకి వెళ్ళామనుకోండి. జైలుకి వెళ్ళినప్పుడు బదులుగా ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా? ఉదాహరణకి నేను జైలుకి వెళ్ళాను అనుకోండి, నాకు బదులుగా ఎవరైనా రావడానికి ఇష్టపడతారా? ఎవరు రావడానికి ఇష్టపడరు. వాడు ఏ తప్పు చేసినా చేయకపోయినా వాని శిక్ష మేమెందుకు భరిస్తాం, మేము ఎందుకు బదులుగా వాని బదులుగా మేము జైలుకి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు.
కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. నీకు రావాల్సిన శిక్ష తన మీద పడింది, నీకు రావాల్సిన నింద తన మీద పడుతూ వచ్చింది. నీకు బదులుగా, మనకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చాడు. సొంత కూతురు కానీ, సొంత కొడుకు కానీ, సొంత పిల్లలు కానీ, నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నీకు బదులుగా జైలుకి వెళ్ళడానికి కానీ, ఉరికమ్మం ఎక్కడానికి కానీ ఎవరు ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను ఎంత ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, ఆ లోకంలో నువ్వు కూడా ఉన్నావు. లోకం అంటే ఇంకా చెట్టు పుట్ట రాయి రప్ప కాదు. లోకం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు ఒక కవి కదా. కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ఒక్కగానొక కుమారుడిని నీకు ఇవ్వడానికి ఇష్టపడినంత ప్రేమ దేవునిదైతే, ఆ దేవుని మాటకు విధేయత చూపించి యేసుక్రీస్తు వారు నీ నిమిత్తమై నా నిమిత్తమై దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి ప్రేమ ఇంకా చాలా గొప్పది. మరణానికి అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఆ ప్రేమను మనం వర్ణించలేం, వెలకట్టలేం. కాబట్టి యేసుక్రీస్తు వారు నీకు బదులుగా, నాకు బదులుగా కలవరి శిలువలో బలి అయితే వచ్చాడు. శిలువ మీద దొంగలతో పాటు ఆయన వేలాడదీయబడ్డాడు. అతిక్రమము చేయి వారితో పాటు ఆయన ఎంచబడిన వాడాయనని యెషయా 53 చివరి వచనం మనం చూస్తాం. ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై బలి అవుతూ మన దోష శిక్ష అంతటిని ఆయన భరిస్తూ వచ్చాడు. ఎందుకు తెలుసా? కేవలం ప్రేమ. దేవుని ప్రేమ వర్ణించడం అసాధ్యమండి. ఆ ప్రేమ అద్భుతమైనది, ఆ ప్రేమ శాశ్వతమైనది. మొదటి యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారికి ఇంకొక పేరు పెట్టాలి అని ఆలోచిస్తే మొదటి యోహానులో భక్తుడు ఒక టైటిల్ ఇస్తాడు దేవుడికి. చూడండి, మొదటి యోహాను దేవుడు ఏమై ఉన్నాడో స్పష్టంగా మొదటి యోహానులో భక్తుడు రాస్తూ వచ్చాడు. మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని పేరు ఏంటంట? ప్రేమాస్వరూపి. ఒకవేళ ఒక బొమ్మలు గీసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు బొమ్మను గీయమంటే ఆయన స్వరూపము ప్రేమాస్వరూపం. ఎంత అద్భుతం అండి! నిలువెల్లా ప్రేమతో నింపబడ్డాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆ ప్రేమనే దోషాలని కప్పేసింది. ఆ ప్రేమనే నీ కొరకు నా కొరకు రక్తం చిందించేలా చేసింది. ముంబై దాడులు జరిగాయి కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ తాజ్ బంజారా హోటల్లో ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడంట. ఆ రక్తపు మడుగులో పడిపోయినప్పుడు అక్కడికి వెళ్తున్న టెర్రరిస్టులు ఇతను కాల్చడానికి వచ్చారంట. కాల్చడానికి వచ్చినప్పుడు ఇతను కళ్ళు మూసుకున్నాడు, చనిపోయిన వ్యక్తిలాగా యాక్టింగ్ చేశాడు. ఆ టెర్రరిస్టులు అతను దాటుకుని వెళ్ళిపోయారు. ఆ దాడులన్నీ అయిపోయాక మన ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేసింది, మన ఆర్మీ కొంతమందిని విడిపించింది. ఇంచుమించుగా 250 మంది ఆ బొంబాయి దాడుల్లో, ఆ హోటల్స్లో, ఉబెరాయన్ తాజ్ హోటల్స్లో దాడుల్లో ఇంచుమించుగా 250 మంది సామాన్య ప్రజలు మరణిస్తూ వచ్చారు. అయితే ఈ వ్యక్తి మాత్రం బ్రతుకుతూ వచ్చాడు. అప్పుడు మీడియా వచ్చి అతను ఇంటర్వ్యూ చేసింది. మీరు ఎలా బ్రతికారు? మీరు కూడా చనిపోవాల్సింది కదా, ఎలా బ్రతికారన్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు ఏమనంటే, ఇంకా నేను ఒక టేబుల్ కింద దాక్కున్నప్పుడు ఆల్రెడీ ఆ టేబుల్ కింద ఒక వ్యక్తి రక్తపు మడుగుల్లో ఉన్నాడు. నేను ఆ టేబుల్ కింద దాక్కుని పడుకున్నప్పుడు ఆ రక్తపు మరకంతా నాకు అంటుకుంది. అప్పుడు నా దగ్గరికి వచ్చిన టెర్రరిస్టు చూసి నాకు కూడా గాయమైంది, నేను కూడా చనిపోయాను అని అనుకున్నాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి రక్తమే నన్ను కాపాడింది అన్నాడు. ఎంత అద్భుతం! సేమ్ అలాగే యేసుక్రీస్తు రక్తం నీ పైన ప్రోక్షించబడింది కాబట్టే నువ్వు నరకానికి వెళ్ళకుండా ఈరోజు దేవుడు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంటున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే టికెట్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆస్కారం వచ్చినది. కాబట్టి యేసుక్రీస్తు వారు బలి కాడానికి గల కారణం ఏంటంటే ఒక్కటే కారణం, ప్రాముఖ్యంగా ప్రేమ. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే, పాపి అయి ఉండగానే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టడానికి కాదు. ఒక మాట అడుగుతా సూటిగా చెప్పండి. ఆదాము అవ్వను దేవుడు చేసుకున్నాడు కదా, ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించేశారు కదా, ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డారు కదా. గెంటి వేయబడ్డాక దేవుడు ఆదాము అవ్వను ఎందుకు చంపేసి కొత్త ఆదాము అవ్వను ఎందుకు చేసుకోకూడదు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా, మళ్ళీ ఒక సృష్టి చేసుకోవచ్చు కదా, బట్ నాట్. ఎందుకంటే ఆదామును తన పోలిక చప్పున తన స్వరూపమందు చేసుకున్నాడు. నీ కడుపున పుట్టిన బిడ్డ ఎంత దుర్మార్గుడైనా సరే నా బిడ్డ కాదు నువ్వు అంటావా? అనలేవు. దేవుడు కూడా అంతే.
దేవుడు కూడా అంతే. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపముంది నిన్ను నన్ను చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపం చేసినా ఆయన నిన్ను విడిచిపెట్టలేకున్నాడు. నిన్ను ఏదో ఒక విధంగా తన దగ్గరికి నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అందుకే నువ్వు దారి తొలగిపోయినా తప్పిపోయినా నిన్ను విడిచిపెట్టడం లేదు. ఆయనకు నువ్వంటే ఇష్టం, ఆయనకు నువ్వంటే ప్రేమ, ఆయనకు నువ్వు కావాలి. 250 మందిని పొట్ట పెట్టుకున్న ఆ టెర్రరిస్ట్లో కసబ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, చాలామందికి తెలుసు. అతని తల్లి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే అతని తల్లి అంటున్నది, నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కొడుకు చాలా మంచివాడు. సమాజం నా కొడుకుని అలా చెడ్డగా చూపిస్తుంది, మీడియా చెడ్డగా చూపిస్తుంది, నా కొడుకు అమాయకుడు అని చెప్పేసి అంతమందిని పొట్టను పెట్టుకున్న కసబ్ గురించి తల్లి ఇస్తున్న సాక్ష్యం అది. ఒక కసాయి వాడి గురించి తల్లి ఇస్తున్న సాక్ష్యం. తప్పేం లేదనుకోండి, తల్లి ప్రేమ. కొడుకు ఎలాంటి వాడైనా సరే తల్లి దృష్టిలో వాడు మంచివాడుగానే కనిపిస్తాడు కొంతమందికి. అది తల్లి ప్రేమ. దేవుడు కూడా అంతే. కొంతమంది అడుగుతారన్నా, నేను భయంకరమైన త్రాగుడుబోతుని, భయంకరమైన తిరుగుడుబోతుని, భయంకరమైన వ్యభిచారిని, భయంకరంగా చేసే పనులు చాలా ఉన్నాయి, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను ప్రేమిస్తాడా, నా పాపములు క్షమిస్తాడా అంటే ఎస్, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యభిచారమంద పట్టుబడిన స్త్రీని సమాజమంతా రాళ్ళు వేసి కొట్టాలని ఆలోచించింది, రాళ్లతో చంపాలని ఆలోచించింది. నడి రోడ్డు మీద వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని నిలబెట్టాడు. పెద్దలు వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఆ స్త్రీని వ్యభిచారమందు పట్టుకొని రోడ్డు మీద వదిలేస్తే యేసుక్రీస్తుని పట్టుకొని వచ్చారు. యేసుక్రీస్తు, నువ్వు దేవుడివి కదా, నువ్వు ప్రవక్తవు కదా, ధర్మశాస్త్రం ఎరిగిన వాడివి కదా, ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా, ఇప్పుడు ఈ స్త్రీకి నువ్వే శిక్ష వేస్తావు? ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈ స్త్రీ మీద రాళ్ళు రువ్వి చంపాలి, మరి నువ్వేం చేస్తావు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనలేదు. మీలో పాపము చేయని వాడు ఎవడో ముందు రాయి వేయండి అని చెప్పగానే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా అక్కడే రాళ్ళు వదిలేసి ఎవరు కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నేను కూడా నీ మీద రాయి వేయను, నేను నిన్ను క్షమించేస్తున్నాను, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయొద్దన్నాడు. ఎందుకు? ప్రేమ. వ్యభిచారమందు పట్టుకున్నారు స్త్రీని, అందరూ ఆమెను చెడ్డగా చూశారు, కానీ యేసుక్రీస్తు వారు ఆమెని అమ్మా అని సంబోధించాడు. అది ఆయన ప్రేమ. ఆయన అనుకుంటే రాళ్ళేసి చంపచ్చు ధర్మశాస్త్ర ప్రకారం, కానీ క్షమించేశాడు. ఎక్కడైతే క్రీస్తు ప్రేమ ఉంటుందో అక్కడ క్షమాపణ దాగి ఉంటుంది. ఈరోజు మనం క్షమించబడ్డాం కాబట్టే ఇంత ధైర్యంగా ఉంటున్నాం. నేను చెప్పగలను, నా 15 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు నా పాపములు క్షమించాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా అనేక మందికి చెప్పగలను, నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది, ఇక పాప భారం నాలో లేదు, నాలో దుఃఖం లేదు, నాలో నిట్టూర్పు లేదు. నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను, ఆత్మీయంగా దేవునిలో, ఉన్నతంగా దేవునిలో నేను సంతోషిస్తుంటున్నాను. ఇక నాకు చింత లేదు, నేను మరణిస్తే పరలోకానికి వెళ్తానని నిశ్చయంగా నేను చెప్పగలను. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను. ఇక నాకు దేవునికి మధ్య అగాధం లేదు. దేవునికి నాకు మధ్య సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మా మధ్య ఉన్నాడు. హీఈస్ మీడియేటర్. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆదాము పాపం చేయడాన్ని బట్టి దేవునికి మనిషికి చెడిపోయింది సంబంధం, సమాధానం లేదు. అయితే యేసుక్రీస్తు వారు మధ్యవర్తికి వచ్చి ఉభయులను సమాధానపరిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు సంఘానికి రాస్తూ, మునుపు దూరస్థులమైన మనలను క్రీస్తు రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? సమీపస్తులుగా చేస్తాడంట. ఒకప్పుడు మనం దూరస్థులం, ఇప్పుడు మనం ఏమైపోయాం? క్రీస్తు యేసునందు సమీపస్తులమయ్యాం. ఏమిటండి మనకి ధన్యత, ఏమిటండి భాగ్యము? ఒక మట్టి మానవుడికి, ఇంత ఘోర పాపికి క్రీస్తుతో పాటు ఉండే భాగ్యమా? పరలోకంలో నీ కొరకు ఒక సింహాసనమా, ఒక కిరీటమా? ఈ లోకంలో నిన్ను ఎవరు ఎన్నిక చేయరే, ఎవరు పట్టించుకోరే, కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు విలువ. పరలోకంలో నీ విలువ. ఈ లోకంలో సిలువ విలువ నువ్వు ఎరిగితే పరలోకంలో నీ సిలువ విలువ పెరుగుతుంది. సిలువ విలువ ఎరిగితే నీ విలువ ఈ లోకంలో పరలోకంలో పెరుగుతుంది. చాలామంది క్రైస్తవులు శ్రమ దినాలని మెడలో సిలువ వేసుకుంటారు, ఇంట్లో సిలువలు వేలాడ తీసుకుంటారు, దుఃఖంగా ఉంటారు, ఉపవాసం ఉంటారు. మంచిదే, వదిలేండి దాని గురించి. కానీ నిజానికి మెడలో సిలువ ధరిస్తే లాభం లేదు. జీవితాన్ని సిలువ మోయాలి, హృదయంలో సిలువ మోయాలి, నీ బ్రతుకుల సిలువను మోయాలి. నిన్ను నువ్వు సిలువ వేసుకోవాలి. లోకాశలకి, నేత్రాశకి, జీవపు డంబానికి నువ్వు సిలువ వేసుకోవాలి. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా 40 రోజులు మాత్రం ఉపవాసం ఉంటూ దుఃఖముఖం వేసుకొని ఉంటూ 41 రోజు నుంచి తిరిగి పాపంలో పడ్డా ఉంటూ ఉపయోగం లేదు. నేను మొన్న ఒక దగ్గర కూర్చొని మామూలుగా జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు నా వెనుకలు 2-3 సహోదరులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే ఇంకా ఎదుటి వ్యక్తి అడుగుతున్నాడు, ఈ క్రిస్టియన్ అడుగుతున్నాడు, రే పార్టీకి వెళ్దాం రారా
అంటే ఒక 10 డేస్ ఆగండి రా, 10 డేస్ ఆగండి, మేము ఇప్పుడు మాంసం తినకూడదు, మందు తాగకూడదు, ఏం చేయకూడదు, ఆఫ్టర్ 10 డేస్ మనము బయటికెళ్ళి పండగ చేసుకుందాం అని అంటున్నాడు. అంటే ఈ 40 రోజులు మందు తాగకూడదు, ఈ 40 రోజులు చికెన్ తినకూడదు, కానీ 41 రోజు నుంచి తిరిగి నువ్వు లోకంలో కలిసిపోవచ్చు. ఇక నువ్వు ఎలాగ పరలోక రాజ్యానికి వెళ్ళగలవు, ఎలాగ నువ్వు నిత్య జీవనం స్వతంత్రించుకొనగలవు? కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఎందరు యేసు రక్తం ద్వారా కడగబడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం కావాలంటే యేసు రక్తం ద్వారా కడగబడాలి. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తూ వచ్చాడు. అందుకే ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఒక్కసారి అప్పగించుకున్నాడు, రక్తం ధారలుగా కారుస్తూ వచ్చాడు, నీ కొరకు సమస్తం సహిస్తూ వచ్చాడు, నీ కొరకు సమస్తాన్ని భరిస్తూ వచ్చాడు. ఆయన తృణీకరింపబడిన వాడుగా మారుతూ వచ్చాడు, వ్యసనాక్రాంతుడుగా మారుతూ వచ్చాడు, నీ కొరకు గాయాల పొందుతూ వచ్చాడు. ఎంత అద్భుతం అండి! నీకు బదులుగా జామీను పడుతూ వచ్చాడు, పూచికత ఇస్తూ వచ్చాడు. ఉదాహరణకి మీ భర్తో మీ తమ్ముడో అన్ననో జైల్లో ఉన్నారనుకోండి, వారికి మనం విడుదల ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వాలి కదా. బెయిల్ ఇవ్వాలంటే ఏదో ఒకటి పూచికత పెట్టాలి. అలాగ పూచిపడ్డాడు దేవుడు, నీకు బదులుగా ఆయన శిక్షను భరిస్తూ వచ్చాడు. ఎంత అద్భుతం అండి! ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. చాలా భయంకరంగా గొడవపడి తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, గొడవ పెద్దగా అవుతా ఉంది. ఇంతలో నాన్నకు చాలా కోపం వచ్చింది. నాన్నకు చాలా కోపం వచ్చేసి నాన్న ఏం చేస్తాడంటే ఇంకా ఇంట్లో ఉన్న గన్ తీసుకురావడానికి వెళ్ళాడు. గన్ తీసుకుని వచ్చి గొడవలో నాన్న ఏం చేస్తాడంటే ఇంకా పిల్లోడి మీద గురి పెట్టాడు, కొడుకు మీద. గురి పెట్టగానే ఎక్కడో ఉన్న తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కోపంలో ఆవేశంలో కొడుకు మీద బుల్లెట్ అలా కాల్చగానే తల్లి ఆ బుల్లెట్కి అడ్డుగా వచ్చింది. కొడుకుకు తగలవలసిన ఆ బుల్లెట్ తల్లి హృదయంలోంచి ఛేదించుకుని వెళ్ళిపోయి పక్కకు తగిలింది. తల్లి అక్కడే రక్తపు మడుగులో కారిపోతూ కొడుకు ముందరే జారిపోతా ఉంది. అటుపక్క తండ్రి భర్త ఉన్నాడు, ఇటుపక్క కొడుకున్నాడు. మధ్యలో ఈ స్త్రీ రక్తమంతా కారిపోతూ కొన ప్రాణంతో కింద పడిపోయింది. కింద పడిపోగానే భర్త కొడుకులు ఇద్దరు ఏరుస్తున్నారు, అమ్మా లేయమ్మా అని బిడ్డ అంటుంటే భర్త అంటున్నాడు, సే లేయవే లేయవే అంటే అప్పుడు ఆ స్త్రీ అంటున్నది, నేను ఎలాగో చనిపోబోతుంటున్నాను, ఒక మాట చెప్తాను చూడండి అని భర్తకి చెప్తుందంట. ఇద్దరు చేతులు కలిపిలాగా, వీడు నీ కొడుకు, నేను నీకు లేకపోవచ్చు, కానీ నన్ను వీడిలో చూసుకో, వీడిని ఎప్పుడు నువ్వు విడిచిపెట్టద్దు, వీడిని ఇంకెప్పుడు ఏమనకూడదు అని చెప్పేసి కొడుకుని తండ్రికి అప్పగించింది. అలాగే కొడుకు చెప్తుందంట, నాన్న చూడరా, నాన్నైనా అమ్మాయినా ఇప్పటి నుంచి నీకు నాన్నే, కాబట్టి నాన్నతో సమాధానపడు, నాన్నతో సంతోషంగా ఉండు, గొడవ ఆడద్దు నాన్న, ఇప్పటి నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా నాన్నే అని చెప్పేసి ఇద్దరి చేతులు కలిపేసి ఆమె ఎక్కడే ప్రాణం విడిచిపెట్టేసిందంట. ఎంత గొప్ప విషయం అండి! సేమ్ యేసుక్రీస్తు వారు కూడా అదే చేశాడు. ఆయన రక్తపు మడుగులో కలవరి శిలువలో మరణిస్తూ నిన్ను దేవుణ్ణి సమాధానపరుస్తూ వచ్చాడు. ఒక్కసారి నీ కొరకు నా కొరకు బలి అయిపోతూ వచ్చాడు. నువ్వు పొందవలసిన మరణ శిక్షను, నువ్వు వెళ్ళవలసిన నరకానికి ఆయన తప్పించడానికి ఆయన లోకానికి వస్తూ వచ్చాడు. పాపికి బదులుగా పరిశుద్ధుడైన దేవుడు దిగిరావడం గొప్ప విషయం. తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించి రిక్తునుగా మారి నీ కొరకు నా కొరకు బలి కావడం ఎంత గొప్ప విషయం ప్రియుడా. నీ కొరకు ఎవరైనా అలా చేయగలరంటావా? నీ కొరకు సమాధి వరకు నీతో పాటు పక్కలో సమాధిలోకి వచ్చేంత స్థితి ఎవరికైనా ఉందా? ఎవరికి ఉండదు. నువ్వు వస్తే చావురా ముందు, నాకెందుకు, నాకేం అవసరం నీతో, నీ జీవితం నీది, నా జీవితం నాది అనే సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాం. అలాంటిది నీ నుండి ఏం ఆశించకుండా నువ్వు ఇంత దౌర్భాగ్యుడైనా సరే, ఇంత దుర్మార్గుడైనా సరే, ఇంత నీచుడైనా సరే ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఇందుని బట్టి మనం దేవుని స్తుతించవలసిన అవసరం లేదంటారా? ఇందుని బట్టి దేవుని మనం మహిమపరచవలసిన అవసరం లేదంటారా? ఆ ప్రేమను మనం వెలకట్టగలమా? ఏం ఆశించి ఏమి చూసి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయనది అగాపే ప్రేమ, నిత్యమైన ప్రేమ. ఆ ప్రేమను వర్ణించలేం. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయనది. సర్వం నీ కొరకు దారపోసాడు. కలవరి శిలువలో కనీసం ఒక నూలిపోగు వస్త్రం కూడా లేకుండా
సిగ్గు కప్పుకోవడానికి ఒక చిన్న వస్త్రం తప్ప వస్త్రం కూడా చించివేసి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆయన కలవరి శిలువలో వేలాడదీస్తూ వచ్చారు. ఎండలు బయట ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ టైంలో మీరు ఎండలో నడవండి చూద్దాం, 1 గంటకి మాడిపోతాం కదా. అలాంటిది ఫుల్లు గాయాలు, అప్పటికే కొరడా దెబ్బలు, అప్పటికే ముళ్ళ కిరీటం, అప్పుడే మేకులు కొట్టబడ్డాయి. కొండ మీద శిలువ మీద వేలాడుతూ ఆ బాధను వర్ణించలేం. ఎంత శారీరక శ్రమను అనుభవించాడు, ఎంత క్షోభ ఆయన అనుభవించి ఉంటాడు ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత దుఃఖం అనుభవించి ఉంటాడు. కేవలం నీ కొరకు నా కొరకే ఆయన కలవరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఆయన రోదిస్తూ వచ్చాడు. తండ్రికి ఇష్టమైంది కుమారుని బలిగా ఇవ్వడానికి, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. కుమారుడికి ఇష్టమైంది తన్ను తాను అప్పగించుకోవడానికి, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎంత గొప్ప ప్రేమ అండి వారిద్దరిది. తండ్రి అయిన దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటున్నావా? తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుడు తన 2 చేతులు కలవరి శిలువలో చాచి నిన్ను పిలుస్తుంటున్నాడు, రా నా కౌగిలిలోకి రా. ఇంకెంతకాలం లోకంలో తిరుగుతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం మనుషుల కౌగిలిలో వెచ్చదనం కోరుకుంటుంటావు? నా కౌగిలిలోకి రా, నేను నిన్ను ఓదారుస్తా, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను ఆదరిస్తా, నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. లోకమంతా మాయ, లోకమంతా మోసం. ఆ ప్రేమను మనము వెలకట్టలేము. ఆ ప్రేమ మనకి ఎక్కడ దొరకదు. ఆ ప్రేమ లోకంలో అనుకుంటున్నట్టు కాదు. ప్రేమ అది లోకంలో ఉన్న ప్రేమలన్నీ వాడుకొని వదిలేస్తాయి. లోకంలో ఉన్న ప్రేమ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు, నీ దగ్గర అందం ఉన్నప్పుడు, నీ దగ్గర సమస్తం ఉన్నప్పుడు లోక ప్రేమ నీకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు, పలుకుబడి లేనప్పుడు, అందము లేనప్పుడు, నీకంటూ ఒక పదవి లేనప్పుడు, నీకంటూ ఒక స్థాయి లేనప్పుడు ఎవడు నిన్ను ప్రేమించడు, నిన్ను పట్టించుకోడు. ఒకప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉన్న వారంతా కూడా ఇప్పుడు ఎక్కడ కానీ నీకు కనీసం పలకరింపు కూడా కనపడరు. అది ఈ లోకం ప్రేమ. ఈ లోక ప్రేమ గతించిపోవును, ఈ లోక నటన గతించిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. ఈ ప్రేమ అంతా మోసం, ఈ ప్రేమ అంతా మాయ. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, రక్తం కార్చిన ప్రేమ, కలువరి శిలువకెక్కిన ప్రేమ, నిత్యమైన ప్రేమ, నరకానికి వెళ్ళవలసిన నిన్ను పరలోక రాజ్యానికి చేర్చింది ప్రేమ. ఈ ప్రేమను పోగొట్టుకుంటున్నావా? నిజం కాని ప్రేమ కోసం తిరుగులాడుతుంటున్నావా? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయినే నిజమైన ప్రేమ అనుకుంటున్నావా? కాదది. నీకంటే అందగాడు కనపడితే వానితో పాటు వెళ్ళిపోతుంది. గుర్తు చేసుకో. డబ్బుని ప్రేమిస్తున్నావా? డబ్బు ఏ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. డబ్బుని ప్రేమించొద్దు. స్నేహితులను ప్రేమిస్తున్నావా? నీ దగ్గర అన్ను ఉన్నప్పుడు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. స్నేహితులు ప్రేమ నమ్మదగినది కాదు. కానీ దేవుని ప్రేమ నువ్వు ఆశించకముందే, నువ్వు ఏర్పడకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాను. నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే పిండంకి ఆకారం ఉండదు. కానీ ఆకారం రూపింపబడక మునిపే, అసలు నీకు రూపం అనేది రాకముందే, నువ్వు తెల్లగుంటావో నల్లగుంటావో ఎంత హైట్ ఉంటావో ఎలా ఉంటావో తెలియకముందే నువ్వు పిండముగా ఏర్పడినప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడంట. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను నువ్వు గుర్తించకుండా ఇంకా ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తావు? ఆ ప్రేమను, ఆ త్యాగమును గుర్తు చేసుకోకుండా ఎంతో కాలము ప్రభువుని ఆయాసపరుస్తావు. ఆనాడు యూదులు ఒక్కసారి యేసుక్రీస్తుని సిలువ వేశారు. నన్ను అడిగితే మనం ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు యేసుక్రీస్తుని సిలువ వేస్తానే ఉన్నాడు. మన పాపిష్టి తలంపులను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన వినికిడిని బట్టి, మన పడకను బట్టి, మన నడకను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన స్థితిగతులను బట్టి ఎల్లవేళ ప్రతి క్షణం దేవుని సిలువ వేస్తానే ఉన్నాం, దేవుని దుఃఖపరుస్తూనే ఉన్నాం. నన్ను అడిగితే ఆనాడు రోమా సైనికులే మంచోళ్ళు, ఒక్కసారి సిలువ వేసి వదిలేశారు. కానీ ఈనాటి క్రైస్తవులు ప్రతిరోజు యేసయ్యను సిలువ వేస్తానే ఉన్నారు, ప్రతిరోజు యేసయ్యను దుఃఖపరుస్తూనే ఉన్నారు, ప్రతిరోజు యేసయ్య గాయాన్ని రేపుతూనే ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన విషయమో మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఆ సిలువ త్యాగాన్ని గుర్తించకుండా ఇంకెంతకాలం ప్రభువుకు దూరంగా పరిగెడతా ఉంటాం. ఈ వాక్యం వింటుండగానే రక్షించబడు, మారు మనసు పొందు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు, ప్రభు వైపు తిరిగి రా, ప్రాణం పెట్టిన యేసయ్యని గుర్తించు, ఆ ప్రాణ త్యాగాన్ని గుర్తించు, ఆ ప్రేమను గుర్తించి నీ పాపములన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకో. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేమి తీర్థయాత్రలకు, పుణ్యయాత్రలకు, ముడుపులు, కోళ్ళు, మేకలు అర్పించవలసిన అవసరం లేదు. తానే ఒక్కసారి నీ కొరకు బలి అయిపోతూ వచ్చాడు. అది గుర్తుపెట్టుకో. ఆ మాటను గుర్తుపెట్టుకో. గొడ్ల ఎక్కువ మేకల ఎక్కువ మనల్ని విమోచించలేదు, కానీ నిర్దోషమైనది, నిష్కలంకమైనది,
పరిశుద్ధమైన రక్తమే మనల్ని విమోచించింది. యేసు రక్తం మనల్ని విమోచించింది, అది గుర్తుపెట్టుకో. అది పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పాపమెరుగని రక్తం నిన్ను నన్ను విమోచించింది. పాపిని పరిశుద్ధంగా మార్చింది క్రీస్తు ప్రేమ. పాపిని పరలోక రాజ్యానికి చేర్చింది క్రీస్తు ప్రేమ. పాపికి దేవునితో ఉండే భాగ్యం ఇచ్చింది క్రీస్తు ప్రేమ. ఏ అర్హత ఉందండి? ఒక్కసారి నీ బ్రతుకు నువ్వు చూసుకో. నీలో ఏదైనా మంచిది ఉందా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నువ్వు ఎంత దౌర్భాగ్యుడువో, ఎన్ని చెడ్డ పనులు చేశామో, ఎన్ని బూతు మాటలు మాట్లాడామో, ఎంత చెడ్డగా ఆలోచించామో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో. ఇలాంటి పాపిని ప్రేమించవలసిన అవసరం ఎవరికి ఉందండి? నువ్వు దొంగ అని తెలిస్తే ఎవడని నీతో మాట్లాడతాడా? నువ్వు వ్యభిచారి అని నీకు తెలిస్తే ఎవరు నీతో మాట్లాడతారా? నువ్వు ఒక మర్డర్ చేసి వచ్చావు జైలు నుంచి అంటే నీతో ఎవరైనా పట్టించుకుంటారా? సరిగ్గా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. అలాంటి వాడిని కూడా దేవుడు ప్రేమించాడు. పరిశుద్ధ గ్రంథాల్లో సమరయ స్త్రీని ప్రేమించాడు, వ్యభిచారం వద్ద పట్టబడిన స్త్రీని ప్రేమించాడు, బలిహీనుడైన పేతురుని ప్రేమించాడు, సంఘాన్ని హింసించాలని బయలుదేరిన సౌలును పౌలుగా మార్చి సేవలో బలంగా వాడుకుంటూ వచ్చాడు నా యేసయ్య. ఏ సంఘాన్ని అయితే హింసించాలనుకున్నాడో ఆ సంఘాన్ని కట్టే స్థితిలోకి పౌలుని తీసుకుని వచ్చాడు. అది నా యేసయ్య. అందుకే పౌలు అంటాడు, పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడై ఉంటిని. ఒకప్పుడు పౌలు స్థితి అది. అటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు, సౌలును పౌలుగా మారుస్తూ వచ్చాడు. ఈ వాక్యం వింటుండగానే ఇంకా ఎంతకాలం మార్పు చెందకుండా ఉంటాం? ఇంకెంతకాలం నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోకుండా ఉంటాం? నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూలమైన దినం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపులే అని పోస్ట్ పోన్ చేయొద్దు. రేపు అనేది సైతాను మాట, నేడు అనేది క్రీస్తు మాట. రేపేమీ సంభవించినా మీకు తెలియదన్నాడు దేవుడు. కాబట్టి సమయం ఉండగానే, ఈ వాక్యం వింటుండగానే నేడే నీ హృదయానికి దేవునికి అప్పగించు, నీ హృదయంలోకి ఆయనకి అంగీకరించు. దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. నీ మనస్సును, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వు. దేవుడు అద్భుత కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ వాక్యం వింటుండగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన శిలువ త్యాగాన్ని గుర్తిద్దాం, ఆయన నీ కొరకు నా కొరకు బదులుగా శిలువకి ఎక్కాడని గుర్తిద్దాం. ప్రేమ సమస్త దోషములు కప్పును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నీ దోషములు, నా దోషములు కలువరి శిలువలో పరిహరింపబడ్డాయి. ఒక్కసారే ఆయన మన కొరకు బలి అవుతూ వచ్చాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. మరొకసారి నీ పరిశుద్ధ గ్రంథాన్ని తను మేము ధ్యానించుటకు మీరు ఇచ్చు కృపకే వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలింపజేసి ఆలోచింపచేయమని ప్రార్థిస్తూ, తండ్రి వారి జీవితాలు మీరు మార్చమని ప్రార్థిస్తూ, తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు నామమున ముట్టుము, స్వస్థపరచుము. సత్యమైన సువార్తను తెలుసుకొని తండ్రి నీ వైపు ఆకర్షించబట్టకు సహాయం చేయని ప్రార్థిస్తూ, తండ్రి ఇలాగన మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తుండగా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని, తండ్రి ప్రతి వ్యాధి, బాధ, ఇరుకు, అప్పుల సమస్య విడుదలమని ప్రార్థిస్తూ, కృప చూపించమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు పొందుకుంటారు. అలాగే పాస్టర్ నాథన్ అఫీషియల్ అని యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో కావచ్చు. అక్కడ కూడా మన వర్తమానాలు ఉంటాయి. అనేక మందికి తెలియచేయండి. అలాగే ఈ భారభరితమైన పరిచర్యకు మీరు నిజంగా సహకరించాలనుకుంటే తప్పకుండా మీ గుప్పిళ్ళు విప్పండి. మీ అమూల్యమైన కానుకలు కిందున్న మా నెంబర్కి మీరు పంపించవచ్చు. అలాగే మాకు మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు నిత్యము ప్రార్థించడానికి నేను, మా సంఘం సిద్ధంగా ఉంటున్నాం. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ, యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ, ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9446000828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9446000828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక.
ఆమెన్.